మనకి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం ఏంటంటే ఆయన ఆమర నిరాదీక్ష చేశారు. భాషాపాలిత రాష్ట్రం కావాలి, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని. ఆ రోజున నెహ్రూ పట్టించుకోలేదు, కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన పట్టించుకోవద్దన్నారు. ఫలితం 100 రోజులకి పైగా ఆమర నిరాదీక్ష. రోజు పోయే కొద్దీ 1 రోజు తట్టుకుంటుంది, 2 రోజులు తట్టుకుంటుంది, 3 రోజులు తట్టుకుంటుంది శరీరం. ఆయన నిజాయితీగా నిబద్ధతతో చేశారు. ఇప్పటికి మళ్ళీ తినేసి కూర్చున్నటువంటి నిరాహార దీక్షలు కాదు. ఆ ఇంపాక్ట్ ఏమైంది, శరీరంలో ఒక్కొక్క పార్టు శరీరమే తినడం ప్రారంభించి చివరికి శరీరంలో నుంచి పురుగులు కూడా వచ్చేసినాయి, ఏమీ లేనటువంటి దాంట్లో. ఆనాడు చెప్తుంటే అది చూసినటువంటి వాళ్ళు చెప్తుంటే కళ్ళెమ్మ నీళ్లు తిరుగుతాయి అన్నమాట. రాష్ట్ర ఆవిర్భావం కోసం మన దగ్గర ఇట్లాంటి దరిద్రుల కోసం వీళ్ళు చేసుకుంది అన్నటువంటి. అది పక్కన పెడితే తాజాగా జపనీస్ బయాలజిస్టు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఏంటంటే ఆహారం లేనటువంటి శరీరం సొంత శరీరంలోని సెల్స్నే డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటి అంశం మీదన తద్వారా నోబెల్ బహుమతి దానికి ఇచ్చారనమాట. అంటే ఆకలి కూడా ప్రాణాలు తీస్తుంది అన్నటువంటి దానికి సంబంధించినటువంటిది ఈయనకే ఆ నోబెల్ బహుమతి లభించింది.